ఈరోజు మా శ్రీవారి సంఘం శిష్య ప్రశిక్ష సంఘంలో సభ్యులే వారు మాకు చేసేటువంటి సహాయం ఇంత అంతా కాదు. సన్మాన పత్రాలు లేదు, మరొక సలహాలు అన్నీ వారి ద్వారానే దొరుకుతాయి. వారు పెద్దలు. దేశ విదేశాలలో కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతున్న మహనీయ మూర్తులు. ఆంధ్రదేశంలోనే ప్రథమ శ్రేణిలో ఉన్నవారు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం సన్మానించుకుంటున్న మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అధ్యక్షుల వారిని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బాబు ఇక్కడ మైకు. సభాయై నమః. శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గురుభ్యో నమః. మాతామహులైనటువంటి కీర్తిశేషులు నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారి కూడా సాష్టాంగ నమస్కారాలు చెప్తూ ఈనాటి హరికథా పితామహుడైనటువంటి ఆదిభట్ల నారాయణదాసు గారి 160వ జయంతి ఉత్సవాల్ని ప్రారంభించుకుందాం. ఏ సభ అయినా ముందుగా ఒక ప్రార్థనా గీతంతో మొదలుపెట్టడం ఆన్వాయితీ. ఈనాటి సభకి ప్రార్థనా గీతంగా శ్రీ గుడిపాటి సుధాకర్ భాగవతులు వారిని వచ్చి ప్రార్థనా గీతం పాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. బ్రోచుడకు వేరెవరురా విఘ్నరాజ వినాయక నేను వీణా బ్రోచుడకు వేరెవరురా విఘ్నరాజ వినాయక అనాథ రక్షక అనాథ రక్షక అనాథ రక్షక నీవే కావా ఆదరించి మము బ్రోవగరాద ఆదరించి మము బ్రోవగరాద వినాయక నేను వీణా బ్రోచుడకు వేరెవరురా విఘ్నరాజ వినాయక సరసేరుగారు నాయుత చరణ సరసేరుగారు నాయుత చరణ సతతము శ్రిత జన సంకటహరణ సరసేరుగారు నాయుత చరణ సతతము శ్రిత జన సంకటహరణ పరమ కృప సాగర పరమ కృప సాగర పరమ కృప సాగర వరసుగుణ ఆశ్రిత జన గోపాలదాసనుత వినాయక నేను వీణా బ్రోచుడకు వేరెవరురా విఘ్నరాజ వినాయక మంచి హరికథ పితామహులుగా వారు రచించిన హరికథలన్నీ కూడా మనకు తెలుసు. ఇందాకట
మొగిల్చల్ల నాగమణి భాగవతారణి గారు గానం చేసినటువంటి రుక్మిణీ కళ్యాణం అనే హరికథ నారాయణదాస్ గారు 1923లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు కాకినాడ పట్టణంలో జరిగినప్పుడు కథాగానం చేసినప్పుడు వారి కథాగానాన్ని, నృత్యాన్ని, సంగీతాన్ని అన్నీ చూసి సరోజినీదేవి నాయుడు లాంటి మహోన్నత వ్యక్తులు నారాయణదాసు గారిని చాలా అభినందించారు. అట్లాగే నారాయణదాస్ గారు కూడా ఒకసారి కాశీయాత్రకు అని చెప్పి బయలుదేరినప్పుడు కాశీయాత్ర వెళ్ళి అక్కడ జానకీబాయి గారి గాత్రం అది వింటూ మధ్య మధ్యలో వారేవో కొన్ని తప్పులు పాడుతుంటే కూడా ఈయన గాయకుడిని ఉత్తేజపరచడానికి శభాష్ అని ఈయన పలుమార్లు అనేటప్పటికీ ఆవిడకు ఓ ధర్మ సందేహం వచ్చింది. ఆ తర్వాత జానకీబాయి గారు నారాయణదాస్ గారిని వారి ఇంటికి తీసుకువెళ్ళి ఆవిడ పాడిన లోపాలను అవన్నీ గమనించి క్షమించాలి అని చెప్పి నారాయణదాస్ గారిని ఆ రోజుల్లోనే జానకీబాయి హిందుస్థానీ గాయకురాలు 1116లతో సత్కరించారు. అట్లాగే వారు అలహాబాద్ నుంచి కలకత్తా వచ్చి అక్కడ వారు రాసినటువంటి సంస్కృతాంధ్రంలో రాసినటువంటి శ్రీకృష్ణ జన్మం అనే హరికథా గానం వేల మంది ఉన్న సభలో గానం చేస్తూ మధ్య మధ్యలో హిందీలోను బెంగాలీలోనూ తర్జుమా చేసి చెప్తూ ఉన్నప్పుడు ఆ సభలో ఉన్నటువంటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఆయన కథ ఆశాంతం విన్న తర్వాత దాసు గారికి దగ్గర స్టేజీ మీదకి వెళ్ళి, అయ్యా మీరు ఈ కథ ఎవరి దగ్గర నేర్చుకున్నారు అని అంటే, ఇవన్నీ నా సహజ పాండిత్యాలే, అమ్మ నేర్పించింది, అయ్య పంపితే నేను భూలోకానికి వచ్చాను మీకు అందరికీ వినిపించడానికి అని చెప్పారు. అదే కలకత్తా సభలో నారాయణదాస్ గారు బైహాగ్ రాగంలో పాడినటువంటి హిందుస్థానీ రాగం చాలా ప్రసిద్ధమైనది. ఎందుకంటే ఆ రోజుల్లో వారు హిందుస్థానీని, కర్ణాటక సంగీతం బాణీల్ని రెండింటిని కలిపి హరికథాగానం, సంగీతము, వీణావాదన అటువంటివి చేసేవారు. ఆ తర్వాతి కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడు విజయనగరం వచ్చినా కూడా నారాయణదాస్ గారిని కలిసి, మీరు ఆ రోజు కలకత్తాలో పాడినటువంటి హిందుస్థానీ భైరవి రాగం, బేహాగ్ రాగం నాకు ఇప్పటికీ చెవులో మారుమోత మోగుతోంది అని చెప్పి కూడా అభినందిస్తూ ఉండేవారు. అట్లాగే మైసూర్ మహారాజా వారు నారాయణదాస్ గారు హరికథాగానం, వీణావాదం ఇవన్నీ చేసిన తర్వాత, మీరు మా ఆస్థానంలో ఏమన్నా కొలువిస్తే ఉద్యోగం చేస్తారంటే వారు చిరునవ్వుతో ఏం చెప్పారంటే, నేను ఈ దాసు నారాయణునికి దాసుడే కానీ నరదాసు కాదు అని చెప్పి గర్వంగా చెప్పారు. అట్లాగే ఒకసారి విజయనగరంలో రీవా సర్కార్ మహారాణి గారు నారాయణదాస్ గారి చేత 3 హరికథలు చెప్పించుకొని చివరికి ఏం కావాలో కోరుకోండి అంటే, ఈ మహానుభావుడు అల్పసంతోషి, ఈశ్వర కటాక్షం కంటే కోరదగినది ఏముంది అని చెప్పి నవ్వుతూ మాట్లాడారు. ఇన్ని తర్వాత వారు పంచముఖి, షణ్ముఖి తాళాల్లో అనేక రచనలు చేశారు, చాలామంది ప్రశంసలు పొందారు. ఆ తాళాల గురించి సద్గురు చరణ్ గారు మరి కొద్దిసేపట్లో మీకు వివరంగా విశదీకరిస్తారు. మరి నారాయణదాస్ గారు మహా త్యాగి, దేవేంద్ర భోగి, తెలుగు ప్రజల గుండెల్లో అజరామరంగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి. అటువంటి మరపురాని వ్యక్తి మళ్ళీ ఒక 1000 సంవత్సరాల దాకా మళ్ళీ పుట్టడు అని చెప్పి నారాయణదాస్ గారే మా మాతామహులైనటువంటి కీర్తిశేషులు నేతి లక్ష్మీనారాయణ భాగవతులు గారితో ఒకసారి ఉటంకించారు. ఆ మాట ఒక పుస్తకంలో కూడా ఉంది. ప్రస్తుతానికి నిన్న ఉపన్యాసాన్ని ప్రస్తుతం ఆపి తర్వాత నారాయణదాస్ గారి గురించి మాట్లాడమని ఆల్ ఇండియా రేడియో మృదంగ విద్వాంసులు శ్రీ కె సద్గురు చరణ్ గారిని మాట్లాడు. సభకు నమస్కారం. నారాయణదాస్ గారి గురించి మాట్లాడేంత గొప్పవాణి కాదు. ఆయన తాలూకా విద్యలన్నీ అందరికీ తెలుసు. అంటే ఆయన బయోడేటా, తర్వాత ఆయన బయోగ్రఫీ, ఆయన ఆటోబయోగ్రఫీ నా ఎరుక. అందరూ నాకంటే సభికులే చాలా ఎక్కువ చదివి ఉంటారు. ఉన్న ఆడియన్స్లో అంతా కూడా హరిదాసులు ఉన్నారు, నాకంటే బాగా తెలిసిన వాళ్ళు. కానీ ఏంటంటే ఆయన తాలూకా తాళ వైదుష్యం గురించి 1-2 మాటలు మాత్రం చెప్పడానికి సాహసం చేస్తున్నాను. ఎందుకంటే దాని మీద నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను ప్రస్తుతం. సో నారాయణదాస్ గారిని ఒక కేస్ స్టడీగా తీసుకొని కూడా చేస్తున్నాను అనమాట. ఆయన తాలూకా తాళ వైదుష్యం గురించి ఇప్పుడు చెప్పాలంటే 1 గంట అయిపోతుంది. కానీ వారు 10 నిమిషాలు నాకు సమయం ఇచ్చారు. సో తెలిసిన అన్ని విషయాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఏంటంటే, ఆయన విజయనగరం సంగీత కళాశాలలో ప్రధానాచార్యులుగా ఉన్నప్పుడు
పిల్లలకి తాళం మీద ఒక ఇంట్రెస్ట్, అవగాహన కలగడానికి కొన్ని ఎక్సర్సైజులు చెప్పేవారట. అంటే ఇవన్నీ ఒకసారి నేను ఆదిభట్ల నారాయణదాస తాళ వైదుష్యం అని చెప్పి కరోనా టైంలో ఒక ఆన్లైన్ లెక్చర్ అది పెడితే 1 గంట వర్క్షాప్ లాగా చేశాను. అంటే ఫేస్బుక్లో కూడా ఉంది అది ఇప్పటికీ. ఇంకొకసారి కొద్దిగా ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్తాను. అంటే కొన్ని ఎలా ఉండేవంటే, ఆది తాళంలో ఒక ఆవృత్తంలో సరళి స్వరం, మొదటి సరళి స్వరం 3 కాలాలు వచ్చేటట్టు అనమని. అంటే సరిగమ పదనిస సణిదప మగరిస, ఆది తాళానికి 8 క్రియలు. ఈ 8 క్రియల్లో సరిగమ పదనిస సణిదప మగరిస అని 3 కాలాలు అయ్యేటప్పటికి ఒక ఆవృత్తంలో అయిపోవాలి. అంటే చాలా పెద్ద సమస్య అది స్టూడెంట్స్. కానీ ఏంటంటే ఇలా చేయమనేవారు. అంటే నేను ఇప్పుడు అంతా టెక్నికల్ డీటెయిల్స్లోకి పోను, కానీ ఆది తాళంలో క్రియకి 14 అక్షరాల చొప్పున నడిపితే అప్పుడు ఈ సరిగమ పదనిస సాణిదప మగరిస అనే ఈ 16 అక్షరాలు 3 కాలం అనడానికి వస్తాయి. ఇవి స్టూడెంట్స్కి సమస్యలు ఇచ్చేవారు. వాళ్ళు చెప్తే చాలా ఆనందపడిపోయేవారట. ఇలాగ చాలా సమస్యలు ఇచ్చి వాళ్ళకి తాళం మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసేవారు. తర్వాత ఇప్పుడు ఆయన తాలూకా తాళ వైదుష్యం గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు. కుప్పుస్వామి నాయుడు గారు అనే ఒక గొప్ప సుబ్రహ్మణ్య అయ్యర్ గారని ఒక గొప్ప దక్షిణ దేశ విద్వాంసుడు. ఆయన ద్వితాళ అవధానంలో ఆయన అందివేసిన చెయ్యి. చాలా దక్షిణ దేశ రాజాస్థానాల్లో ఆయన ఇవన్నీ ప్రదర్శించి ఈ ద్వితాళ అవధానం అంటే 2 చేతులతోని 2 తాళాలు వేయడం అనమాట. ఈ చేత్తో ఒక తాళం, ఈ చేత్తో ఒక తాళం వేస్తూ అవి 2 ప్రతి ఆవృత్తానికి తెగుతూ సమానికి వస్తాయి. కానీ ఈ మధ్యలో ఒకటేమో ఒక గతిలో వెళ్తుంది, ఈ తాళం ఒక గతిలో వెళ్తుంది. దీన్ని చాలా ఆస్థానాల్లో ప్రదర్శించి తర్వాత సువర్ణ ఘంటా కంకణాలు ఆయన సంపాదించుకున్నారు. ఆయనకి పేరు ఏంటంటే ఘంటా అయ్యర్ అని పేరు. అంటే చాలా కంకణాలు ఆయన సంపాదించారు, గెలుచుకున్నారని చెప్పి ఘంటా అయ్యర్ అని పిలిచేవారు ఆయన్ని. ఆయన ఒకసారి ఆ జైతయాత్రలో భాగంగా అలా ఒక్కొక్క రాజాస్థానానికి వెళ్ళి అందరినీ అలా గెలుచుకుంటూ, అక్కడున్న విద్వాంసుల్ని గెలుచుకుంటూ విజయనగరం వచ్చారట. విజయనగరం వచ్చినప్పుడు అక్కడ రాజుగారిని, అక్కడ ముందు దివాన్జీ గారు ఉంటారు కదా, వారిని సంప్రదిస్తే ఒక కచేరీ ఆయనది పెట్టించారు. ఆయన ద్వితాళ అవధానం చేసి ఆయనకి ఏంటంటే అన్ని చోట్ల గెలిచేశాను, ఇంకెవరు లేరు నన్ను గెలవడానికి అని, ఇది ఎవరైనా చేయగలిస్తే నా ఘంటా కంకణం తీసి పెట్టేస్తాను, చెయ్యలేకపోతే విజయపత్రం రాసి ఇవ్వండి నాకు ఓడిపోయానని అని చెప్పారట. అంటే ఇంకా అందరూ మొహమొహాలు చూసుకుంటున్నారు, ఇంక చేసేదేం లేదు. అప్పుడు ఆ సమయంలో నారాయణదాస్ గారు ముందుకు వచ్చి, మీరు 2 తాళాలు వేస్తున్నారు సరే, 5 వేయగలరా అని అడిగారు. అంటే ఆయన ఒకసారి చూసి, అసలు ముందు 2 వేయండి చూద్దాం, 5 సంగతి తర్వాత ఆలోచిద్దాం అన్నారు. అంటే అప్పుడు నారాయణదాస్ గారు వచ్చి తలతో 2 చేతులతో 2 కాళ్ళతో 5 గతులలో ఏకతాళం చూపించి ఆయన పల్లవి పాడేటప్పటికి ఇది ఒక అసామాన్యమైన ప్రతిభ. ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు, పుట్టుకతోనే భగవంతుడు ఆ తాళ జ్ఞానాన్ని ఆయనకి ప్రసాదించాడు. అంటే ఇంకా ఘంటా అయ్యర్ ఆయన ఏం మాట్లాడతారు సుబ్రహ్మణ్య అయ్యర్ గారు, వెంటనే తన ఘంటా కంకణం తీసేసి నారాయణదాస్ గారి పాదాల ముందు పడేసి శిరస్సు వంచి నమస్కారం చేసి దండం పెట్టి వెళ్ళిపోయారట విజయనగరం వదిలేసి. అంటే ఇక్కడ ఈ పంచముఖి తాళం గురించి అందరూ విద్వాంసులు ఉన్నారు కాబట్టి 2 మాటలు చెప్తాను. ఇప్పుడు ద్వితాళ అవధానం అంటే 2 చేతులతో 2 తాళాలు. ఇప్పుడు ఒక చేతితో ఏదో ఖండజాత్రిపుడ తాళం వేసామనుకోండి, 5 క్రియలు లఘువు, 4 క్రియలు ధృతాలు, 9 క్రియలతో మనం చతురస్ర గతిలో ఒక తాళం వేసామనుకోండి, 9 4లు 36 అక్షరాలు అవుతాయి ఆవృతం అయ్యేటప్పటికి. ఇంకొక చేత్తో సంకీర్ణ నాడలో చతురస్ర జాతి ఏకతాళం. చతురస్ర జాతి ఏకతాళం అంటే 1 2 3 4 క్రియలు. దీన్ని సంకీర్ణ గతిలో వేసామనుకోండి, ఇది 4 9లు 36.
అంటే ఖండజాతి త్రిపుట తాళం చతురస్ర గతిలో ఒక చేత్తో, ఇంకొక చేత్తో చతురస్ర జాతి ఏకతాళాన్ని సంకీర్ణ గతిలో వేసాం అనుకోండి, 36 అక్షరాలకి తెగిపోతాయి. కానీ ఇది చతురస్రంలో వెళ్తుంటుంది, అది సంకీర్ణంలో వెళ్తుంటుంది. ఇక్కడేమో 5 క్రియలు, ఇక్కడ 4 క్రియలు, ఇక్కడ 2 ధృతాలు వెళ్తుంటాయి. అంటే మనం ఆ కాంప్లెక్సిటీని ఊహించుకోలేము. అంటే కొన్ని సంవత్సరాలు సాధన చేస్తేనే ద్వితాళావధానం అనేది చేయగలం. ఇవన్నీ చేస్తూ పల్లవి పాడాలి. అందులో మళ్ళీ నెరవలు, స్వరకల్పన ఇవన్నీ ఉంటాయి. అంటే మనం కామన్ మ్యాన్ తాలూకా దీనికి ఆ కాంప్రహెన్షన్కి అందదు అది. అలాంటిది అంటే ఇదేంటి, ఇప్పుడు 36 అక్షరాలకి 2 సమానం అయిపోయాయి. కానీ నారాయణదాస్ గారు చేసినది ఏంటంటే పంచముఖి. అంటే ఈ చేత్తో 4 క్రియల ఏకతాళం, ఈ చేత్తో 5 క్రియలు, ఈ కాలుతో 7 క్రియలు, ఈ కాలుతో 9 క్రియలు, తలతో 3 క్రియలు. ఇలా చూపించేటప్పటికి మనం ఒకసారి ఒక దెబ్బతో మొదలు పెడితే మళ్ళీ ఎక్కడ కలుస్తాయి ఇవన్నీ అంటే, మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు, కనిష్ట సామాన్య గుణిజం. అది కడితే 3, 4, 5, 7, 9 ఈ 5టికి కడితే 1260 వస్తుందండి. అంటే 1260 క్రియల పాటు ఒక్క క్రియ, ఒక్క అక్షరం కూడా తేడా రాకుండా నడిపితే చివరికి ఆ పంచముఖి తాళం అనేది పూర్తయినట్టు. అంటే ఇవన్నీ చెప్పుకోవడమే అంతే. ఇంక వాటిని మనం అయితే ఎక్కడ ఇంకా అదేం లేదు, వినడం, నమస్కారం చేయడం తప్ప ఏం చేయలేం. ఇవి 5 తాళాలు చూపిస్తూ, అంటే ఇక్కడికి అయిపోలేదండి కథ. ఈ 5 తాళాలు చూపిస్తూ కూడా ఆడియన్స్ని అడిగేవారట, ఏం పల్లవి పాడాలి, ఏ రాగంలో పాడాలి, జాగా ఎంత పెట్టాలి అని అడిగి అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్. అంటే ఏంటంటే ఆయన లెక్క పెట్టుకొని ఈ చేతిలో ఈ క్రియ వచ్చినప్పుడు ఆ కాల్లో అది వస్తుంది, లేకపోతే ఆ టైంకి భుజం ఇది కదులుతుంది అని ఏది లెక్క పెట్టుకొని చేసేది కాదండి. మామూలుగా ఏంటంటే పాడినప్పుడు లయ ప్రకారమే వేస్తాం, మేము లయ ప్రకారమే వాయిస్తాం. అక్కడక్కడ ఏవో కొండ గుర్తులు పెట్టుకుంటాం, వచ్చిందా లేదా అని చూసుకోవడానికి. రాకపోతే కొద్దిగా అటు ఇటు సర్దుకుంటాం. పంచముఖి తాళంలో సర్దుకోవడాలు అవి ఉండవండి. మీరు 1260 దగ్గర 1259లో పోయినా పోయినట్టే. అలాగేంటంటే ఒక సహజమైన లయ, ఆ లయతో ఆయన వేస్తే తప్ప అడిగి అంటే కోరిన పల్లవి, కోరిన రాగంలో చేయడం అనేది అది అసాధ్యం. అలాంటి ప్రక్రియని ఆయన చేసి చూపించారు. మన దురదృష్టవశాత్తు అది లైవ్లో చూడలేకపోయాం, ఆ టైంలో పుట్టలేదు అది మనం ఏం చేయలేం. అంటే అది కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో ఒక రికార్డింగ్ కూడా మనకి లేకపోయింది. అది మన దురదృష్టం, అంతే, చేసేదేం లేదు. ఇది నారాయణదాస్ గారు ఊహించారండి. అంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది, రేపొద్దున 50 ఏళ్ళు 100 ఏళ్ళు పోయాక ఉత్తుత్తినే రాశారు తప్ప అది ఇంపాసిబుల్, ఎవడూ చేసి ఉండడులేండి అని కొట్టి పారేస్తారు. మనం చూడొచ్చామా ఏంటి, ఎవరో దాసు గారు చేశారట, అవుతుందా లేదా, ఉత్తుత్తినే ఏం లేదు. విజయనగరం వైపు వాళ్ళు చెప్పుకుంటారు అలా గొప్పగా తప్ప ఏం లేదనుకుంటారు కదా. అందుకని ఏంటంటే చేశారంటే ఒకసారి విజయనగరం సంగీత కళాశాలలో ఆయన చేసి దానికి ద్వారం నరసింహరావు గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని, వాసా వెంకట్రావు గారిని, తర్వాత శ్రీపాద సన్యాసరాజు గారిని, గొప్ప మృదంగ విద్వాంసులు, నాకు పరమ గురువులు. ఆయన వంకాయల నరసింహ గారు మా గురువు గారు, వారి గురువు గారు శ్రీపాద సన్యాసరాజు, లింగం లక్ష్మాజీ పంతులు గారు, తర్వాత ఇంకొక ఆయన మృదంగం అప్పగారు అనేవారట, ఆయన పేరు నాకు కొంచెం సరిగా గుర్తులేదు. వీళ్ళ 5గురిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క గతి వాళ్ళని చూడమని చెప్పి 5గురిది సరిపోయింది. చివరికి 1260 అయ్యేటప్పటికి అందరూ ఓకే అన్నారు. అన్న తర్వాత వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికెట్ రాసి ఆయన పెట్టుకున్నారు. ఆ సర్టిఫికెట్ విజయనగరం కళాశాలలో ఉందని నేను విన్నాను. బట్ అది ఎక్కడ ఉందని ప్రస్తుతం నేను దాన్ని సంపాదించలేకపోయాను. ఒకసారి వెళ్ళి అడిగాను. దానికి మా పరమ గురువులైన శ్రీపాద సన్యాసిరాజు గారు ఒక అనలిటికల్ చార్ట్, వివరణాత్మకమైన ఒక పట్టికని ఆయన తయారు చేశారు. మొత్తం 1260 అక్షరాలకి ఒక పెద్ద చార్ట్ తీసుకొని మొత్తం ఏ అక్షరం దగ్గర ఏ సాహిత్య అక్షరం పడుతుంది చెప్పేది ఏంటంటే, ఆయన ఇది ఈ 1260 అక్షరాలని చూపిస్తూ ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం భజ అనే ఒక సర్వదేవతా స్తుతి దాన్ని తీసుకొని, అది 28 మాత్రల కాలం ఉండేది.
ఆదిత్యమంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం భజ. త్రిపుట తాళం, 7 క్రియల త్రిపుట తాళం, చతురస్రగతి, 7 4 28 అక్షరాల ఒక సర్వదేవతా స్థుతి. దాన్ని 45 రాగాల ఒక రాగమాలికగా పాడేవారు ఆయన. 28 × 45 1260 అవుతుందండి. అంటే ఒక 45 రాగాల రాగమాలికగా ఈ సర్వదేవతా స్థుతిని చేస్తూ ఆయన ఈ 5 తాళాలని ఏకకాలంలో చూపిస్తూ పాడడం అంటే దాని గురించి ఏం చెప్తాం? ఇంకా చెప్పేదేం లేదంతే. ఒక్క సాష్టాంగ నమస్కారం చేయడం అంటే ప్రాతస్మరణీయులండి వాళ్ళు, అంతకన్నా ఇంకేం చెప్పలేము. మనం పొద్దున లేచి రోజు ఒకసారి నమస్కారం చేసుకోదగిన వ్యక్తులంతే. అలాగా అది పాడి ఆయన ఒక సర్టిఫికెట్ తీసి పెట్టుకున్నారట జాగ్రత్తగా. తర్వాత ఒకసారి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారట. ఇచ్చి ఇలాగా ఏంటి, 5 అంగాలతో ఆయన చెప్పినట్టు ఈ 5 అంగాలతో 5 గతులలో తాళాన్ని నడుపుతూ ఈ పంచముఖి అనే ప్రక్రియని ఎవరైనా చేసి చూపిస్తే స్వయంగా నా చేత్తో గండపెండారం తొడుగుతాను అని ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారట ఆయన. అది ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఆ స్టేట్మెంట్ లాగే ఉండిపోయింది. నాకు తెలిసి వారు చెప్పినట్టు ఇంకో 1000 ఏళ్ళకి మళ్ళీ ఎవరైనా పుడితే దాన్ని చెయ్యాలేమో అంతే. అంటే వారి కాన్ఫిడెన్స్ అది. తర్వాత మామూలుగా అష్టావధానం ఆయన చేసేవారు, అందరికీ తెలుసు. అష్టావధానం గురించి నేనేం మాట్లాడలేను, అది ఇది కాదు, పెద్దలంతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అష్టావధానం సాధారణంగా ఏంటంటే సాహిత్యానికి సంబంధించిన ఒక ప్రక్రియ. ఆ వివరాలలోకి నేను వెళ్ళను. కానీ ఏంటంటే ఆయన చేసే అష్టావధానంలో సంగీతం కూడా ఉండేది, తాళ ప్రక్రియలు కూడా అష్టావధానంలో పార్ట్గా ఉండేవి. అంటే సంగీత సాహిత్య అవధానాన్ని చేసేవారు వారు. మీకు ఒక్కసారి ఇది నా ఎరుక. హలో నా ఎరుక వారి ఆటోబయోగ్రఫీలో ఇది, దానికి పీఠికలో ఇది ఉందన్నమాట. బందరులో వారు తాలూకా విశ్వరూపం అనేది బందరులో చూపించారండి, అన్ని రంగాల్లోని. ఒక 3 నెలలు కాలం బందర్లో ఉండిపోయారు వారు. వారి కథలకి చాలా అంటే విపరీతమైన ఫాలోయింగ్, కొన్ని వేల మంది ఆయన కథలంటే వచ్చేవారు. అక్కడ పురప్రజలందరూ ఒక 3 నెలలు ఉంచేశారు బందరు దాటి వెళ్లకుండా. ఆ సమయంలో ఎన్నో కథలు అవధానాలు చేశారు. ఒక అవధానంలో వారు చూపించిన అంశాలు, నానా విధములకు అష్టావధానములు అన్యులకు దుర్ఘటములు వీరు గావించినవి అని చెప్పి, మొదటిది 2 పాదముల 2 తాళములు, 2 చేతుల 2 తాళములు వేసి పల్లవి పాడుచు కోరిన జాగాకు కోరిన ముక్తాయి వేయుట. ఇది ఒక అంశం అండి. రెండోది ప్రాబ్లం మెంటల్గా సాల్వ్ చేయుట, అంటే గణితం. 3 నల్లూరకు తెలుగున నల్లూరకు సంస్కృతమున కవిత్వము చెప్పుట. 4 వ్యస్తాక్షరి, 5 న్యస్తాక్షరి, 6 ఇంగ్లీషున కోరిన విషయముపై ఉపన్యాసము, 7 పూలు గంటలు లెక్కించుట, 8 ఛందో సంభాషణ. అంటే సంగీత సాహిత్య అవధానాలు వారు చేసి చూపించారు. నేను సమయం దాటుతున్నట్టున్నాను. అలాగే ఇప్పుడు పంచముఖి గురించి చెప్పాను కదా, ఇంకొక విషయం మాత్రం చెప్పి ముగిస్తాను. షణ్ముఖి తాళం కూడా వారు వేసేవారు. అంటే ఈ 5 చాలదన్నట్టు 6వ అంగం కూడా వారు నిల్చొని నృత్యం చేస్తూ అభినయం చేస్తూ ఈ 6 అంగాలు షణ్ముఖి అంటే ఇప్పుడు మరి కూర్చున్నారు, 2 చేతులు 2 భుజాలు తల. 6వది అంటే ఏంటంటే నిల్చొని నృత్యం చేస్తూ అభినయం చేస్తూ వారు చేసేవారు. చేస్తూ 6వ అంటే ఈ 3 4 5 7 9 5 గతులు అయిపోయాయి. తిస్రం చతురస్రం ఖండం మిశ్రం సంకీర్ణం. ఆయన
63 అక్షరాలకి అంటే సంకీర్ణం మిశ్రం 7, 9 ఈ రెండిటి తాలూకా ఎల్సిఎం 63. ఈ రెండు కలిసిన చోట 63 అక్షరాలకు ఒక గంతు వేసేవారట. దీన్ని షణ్ముఖి తాళంగా వారు చెప్పారనమాట. అంటే ఇంకా కాంప్లెక్సిటీకి అనేది అంతం లేదు. తర్వాత ఒక శిష్యునికి ఆయన నేర్పించారట, కొండపల్లి కళ్యాణదాస్ అని, అంటే అసిరయ్య అంట ఆయన అసలు పేరు. ఒకసారి షణ్ముఖి తాళం ఆయన చేత వేయించి ఆయన కళ్యాణదాసు అని నామకరణం చేశారట ఆ శిష్యుడికి. ఆయన ఈ షణ్ముఖి తాళాన్ని కూడా ప్రదర్శించి చూపించారు. అంటే ఇంకా ఆయన తాళ వైదుష్యం అంటే ఇంతకంటే మనం చెప్తూ ఎన్నైనా పోతాం. అంటే నేను చేసిన ఈ రీసెర్చ్లో కొంతవరకు కొంతమందిని సంప్రదించి, కొంతమంది విద్వాంసుల్ని, కొంతమంది కొన్ని బుక్స్ని రివ్యూ చేసి తెలుసుకున్న కొన్ని విషయాలు, ఇంకా నేను పరిశోధించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇది 160వ జయంతి వారిది. 150వ జయంతి తిరుపతిలో సెలబ్రేట్ చేశారండి. అప్పుడు అక్కడ ఇది వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వారు. అప్పుడు నాకు దక్కిన ఒక అదృష్టం ఏంటంటే ఆ సమయంలో నేను పంచముఖి షణ్ముఖి తాళాలు నేను ప్రదర్శించి చూపించడం జరిగింది. మళ్ళీ 160వ జయంతికి ఇక్కడ విజయవాడలో మీ అందరి ముందు ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నమస్కారం అండి. సద్గురు శరణ్ గారు నారాయణదాస్ గారి పంచముఖి షణ్ముఖి తాళాల మీద, ఇతర విషయాల మీద చాలా ఎక్కువసేపు చెప్పగలరు. కిందటి సంవత్సరం 159వ జయంతిలో నారాయణదాస్ గారి మీద ఆల్ ఇండియా రేడియో వాళ్ళు చేసినటువంటి ఒక లైవ్ ప్రోగ్రాంలో, అందుట్లో నేను కూడా నారాయణదాస్ గారి గురించి 4 నిమిషాలు చెప్పే భాగ్యం కలిగింది. వీరు కూడా ఈ తాళాల గురించి, వాటిల గురించి ఒక 20 నిమిషాల పాటు అందుట్లో చెప్పారు. ధన్యవాదాలండి, మంచి విషయాలు తెలియజేశారు సద్గురు శరణ్ గారు. నమస్తే. ఇదే తాళాలకు సంబంధించి నారాయణదాస్ గారికి లయబ్రహ్మ అని ఒక బిరుదు కూడా ఉంది. లయబ్రహ్మ ఇప్పుడు ఒకసారి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంగీత విద్వాంసులందరినీ బెంగళూరులో సమావేశపరిచి నారాయణదాస్ గారిని కూడా, అయ్యా మీరేదో లయబ్రహ్మలట కదా, మరి మీ ఆ తాళమహిమ అదేంటో ఇక్కడ కూడా ఒక్కసారి ప్రదర్శనిస్తే బాగుంటుందా అంటే, మరి నేను వేసే తాళానికి నాతో పాటు ధీటుగా వాయించగలిగేటువంటి మృదంగ విద్వాంసుడు ఉన్నారా అని వారు ఛాలెంజ్ విసిరితే, ఇదిగో మా దక్షిణామూర్తి పిళ్ళి ఆయన ఉన్నారు, ఆయన మీకు వాయిస్తారు అంటే సరే రమ్మనండి అన్నారు. వారు ఇక మొదలుపెట్టారు. గణేష ప్రార్థన అది మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క రాగంలో మళ్ళీ మధ్య మధ్యలో తాళాలు అవన్నీ పెంచుకుంటూ పోతూ ఆయన వాళ్ళ అన్న పేరన్న గారు చేసేటప్పటికి ఈ మృదంగ విద్వాంసుడికి ఆ తాళాలు అవి అందట్ల. ఏం దక్షిణామూర్తి ఏమిటి అని అంటే, అయ్యా జాగా దొరకట్లేదు అని చెప్పి నమస్కారం పెట్టేటారు. మరి ఇంతోటి వాడు ఎందుకని ప్రభాలు కాల్పడిపో కూర్చో అని చెప్పి అన్నాడు. అటువంటి లయబ్రహ్మ మన ఆదిభట్ల నారాయణదాస్ గారు. మళ్ళీ తర్వాత ఒక్క విషయాలు చెప్తాను. ఈ నా ఎరుక అనే పుస్తకంలో నారాయణదాస్ గారు స్వీయ చరిత్ర 30 సంవత్సరాల దాకానే రాశారు. ఒక భక్తుడు శిష్యుడు ఎవరో అడిగారట, అయ్యా ఏమిటి మీరు 30 సంవత్సరాల దాకానే మీ చరిత్ర రాశారు అంటే, ఏ వ్యక్తికైనా మంచి గుణాలు అనేటువంటి 30 సంవత్సరాల లోపే తెలుస్తుంది, వాడి వన్న ఎంత ఏమిటనేది. ఆ 30 ఏళ్ళు దాటిన తర్వాత వాడి జీవితం అంతా కూడా రాక్షస గుణాలతో సంబంధించింది అని చెప్పి కూడా వారు స్వయంగా చెప్పారు. ఇదే నేను మొన్న మంగళవారం నాడు ఆంధ్రజ్యోతి ఆంధ్ర ఎడిషన్లో నారాయణదాస్ గారి మీద ఒక వ్యాసం రాసి పంపించి, వాళ్ళకేమో సంగీత సాహిత్య హరికథా సామ్రాట్ అని బిరుదు పంపిస్తే ఆ ఆంధ్రజ్యోతి ఎడిటరు టైటిల్ని మార్చేసి జాతి ఎరుకలో చిరంజీవి అని హెడ్డింగ్ పెట్టి నారాయణదాస్ గారి మీద నేను పంపించినటువంటి వ్యాసం ప్రచురణ చేశారు. అవకాశం ఉన్నవారు 27వ తారీఖు మంగళవారం ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే 28వ తారీఖు బుధవారం నాడు ఆంధ్రప్రభలో కానీ, లేకపోతే అదే రోజు 28 బుధవారం తారీఖు ఆంధ్ర పత్రిక ఎడిటోరియల్ పేజీలో కూడా నేను రకరకాల విషయాలు రాసినటువంటి అవకాశం ఉన్నవాళ్ళు చదివి తరించగలరు. తరువాత ఈనాటి ముఖ్య ప్రసంగికులు శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని కూడా దాసు గారి గురించి క్లుప్తంగా ఒక 15 నిమిషాల పాటు మాట్లాడవలసిందిగా మనందరి తరపున కోరుతున్నాను. హరి ఓం.
శ్రీమాత్రే నమః. శంభో అనునామంబున అంబోధర గర్జనముగా ఆకర్షింపన్ కుంభోద్భవుడై త్రాగెను గంభీరిమ ఆదిభట్ట కథ హరికథగా. ఆదిభట్ల నారాయణదాస్ గారు 160వ జయంతిలో పాల్గొనటం అది మనందరి ఆయురారోగ్యాలను ఈ కార్యక్రమం ఎట్లా కొనసాగిస్తుంది అంటే, చాలా జయంతి ఉత్సవాలలో పాల్గొంటూ వచ్చే ఉత్సవానికి ఉండాలి అని మనం మన ఆయుర్దాయం పెంచుకునేటట్టుగా చేసేటువంటి కార్యక్రమం ఇది. ఈ వేదిక అటువంటిది. సీతారామ కళ్యాణ మండపం, అక్కడ దాసు గారి విగ్రహం కానీ ఈ ప్రాంగణానికి వస్తేనే ఎప్పటి నుంచి వస్తున్నామో ఆ వయసు వాళ్ళం అయిపోతాం. ఇప్పుడు మనం వృద్ధులము పెద్దలము అయి ఉండొచ్చు, కానీ అప్పటి ఆ దశకి చేరుకుంటాం. ఇది అటువంటి అద్భుతమైన వేదిక. 1975 డిసెంబర్లో విశ్వనాథ సత్యనారాయణ గారి వేదిక మీద ఉండే భాగ్యం కలిగినటువంటి ఈ వేదిక అటువంటిది. ఇక్కడకు ఎప్పుడు మనం శ్రావణ బహుళాష్టమి కోసం ఎదురు చూసినట్టుగా ఈ శ్రావణ బహుళ చతుర్దశి వెంటనే అష్టమి నుంచి చతుర్దశి కోసం ఎదురు చూస్తూ ఉంటాం మనందరం. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నారాయణదాస సంస్మరణ, నారాయణ సంస్మరణగా మనందరం కైవల్యానంద సరస్వతి స్వామివారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆత్మీయతతో ఆప్యాయంగా నేతివారు ప్రారంభించినటువంటి దీనిని వారు పూర్వాశ్రమంలోనూ తదుపరి ఆశ్రమంలో కూడా ఎటువంటి ఓపిక లేని స్థితిలో కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తూ ఉండేవారు. వారు ఇక్కడ ఆదిభట్ల నారాయణదాస శిష్య పరిషత్ సంఘానికి మీరు ఆస్థాన కవి అని నాకు ఒక పదవి ఇచ్చేశారు. అందువలన నేను ఆ సమయానికి ఏ దేశంలో ఉన్నా అక్కడి నుంచి అయినా సరే ఆ సన్మాన పత్రాలు ఎవరికి ఈ సంవత్సరం సన్మానం జరుగుతుందో వారి సన్మాన పత్రం నేను ఎక్కడ కింద ఇప్పుడు మొన్న తిరుపతిలో ఉన్నప్పుడు శృంగేరి ఉన్నప్పుడు అక్కడి నుంచి పంపించాను. ఇంకొకసారి 22లో అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి నుంచి పంపించాను. ఎక్కడి నుంచి అయినా సరే ఇప్పుడు సౌకర్యాలు పెరిగాయి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుందనే దిగులు లేదు. లేకుండా స్వామివారి ఇక్కడ దాసుగారి సేవ చేసుకునేటువంటి భాగ్యం. ఎందుకంటే ఆయన హరికథకులకు భాగవతులకు ఆత్మీయుడు ఎలాగో, సంగీతం వారికి ఎలాగో, సాహిత్యం వారికి అలాగే. అందువలన ఆయన మావాడు అని మేము అనుకుంటాం, మావాడని హరికథకులు అనుకుంటారు. అట్లా మరి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటివి పంచముఖి తాళం ఇటువంటి వాటిని గురించి సద్గురుచరణ్ గారు చెప్పారు, అలాగే అధ్యక్షుల వారు చెప్పారు. ఈ చెప్పినటువంటి దాంట్లో బహుముఖమైనటువంటి ప్రతిభ. కొంతమంది హరికథ భాగవతులుగా అద్భుతమైన పేరు పొందొచ్చు, లేదా సంగీత విద్వాంసులుగా పొందొచ్చు, సాహిత్యంలో పొందొచ్చు, ఇట్లా ఒక్కొక్క దాంట్లో పొందొచ్చు. అన్నిట్లోనూ ఎవరు ఆయన వంక చూడటానికి తేరి చూసేటటువంటిగా మహాకవులందరూ అట్లా, సంగీత విద్వాంసులు అందరూ అట్లా చూసేటట్లుగా, మరి పెద్దలు చమత్కరించినట్లుగా ఎస్వి జోగారావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు వీళ్ళందరూ చమత్కరించారు ఆయన గురించి. ఏమనంటే నాయవి 4 మూలవునా. బ్రహ్మదేవుడు అన్నట్ట సరస్వతీదేవితో నావి 4 ముఖాలు కదా, నన్ను ఎట్లా ముద్దు పెట్టుకుంటావు అన్నట్ట. ఆయన అడిగితే అప్పుడు ఆవిడ ఆదిభట్ల నారాయణదాస్ గారిగా పుట్టింది అని. ఇట్లా సంగీతము సాహిత్యము అన్ని 4 ముఖాలుగా అనమాట. మనం అయితే అచ్చగా హరికథకులు హరికథాముఖంగా,
సంగీత విద్వాంసులు సంగీతముఖంగా ఉంటారు, ఏకముఖంగా. నారాయణదాస్ గారు 4 ముఖాలతో ఉంటారు, బహుముఖాలుగా ఉంటారు. కాబట్టి ఆయన బ్రహ్మదేవుడు విసిరినటువంటి ఆ పోటీ, ఆ ఛాలెంజ్కి చూసుకొని నారాయణదాసుగా పుడతానని పుట్టింది తల్లి. కాబట్టి అటువంటి భాగ్యం, ఆయన తెలుగువాడిగా పుట్టడం, మనం తెలుగువాళ్ళుగా పుట్టడం ఎవరికి భాగ్యమో మనం చెప్పుకోవాలి. మనం తెలుగు వాళ్ళమై ఉండి కూడా ఈ ప్రాంగణం పట్టనంత మంది కిటకిటలాడవలసిన స్థితిలో కొంతమంది అయినా మనం ఉన్నాం ఇక్కడ. ఆయన మన యందు అనుగ్రహంతో తెలుగు భాష అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన తెలుగు భాష కోసం ఇప్పుడు వీరశైవులని వీర వైష్ణవులని ఉన్నట్లుగా ఆయన వీర తెలుగువాది. ఇప్పుడు నా ఎరుక ఉంది, ఇక్కడ తల్లి వినికి ఉంది, లలితా సహస్రనామాలు అది తెలుగులో రాశారు. వెన్నుని 1000 పేర్ల వినుకరి అని విష్ణు సహస్రనామాన్ని అచ్చ తెలుగులో రాశారు, లలితా సహస్రనామాల్ని అచ్చ తెలుగులో రాశారు, ఋగ్వేదాన్ని రుక్కులను అచ్చ తెలుగులో రాశారు, రామాయణాన్ని యథార్థ రామాయణం ఇది అచ్చ తెలుగులో రాశారు. అంటే ఒక సంస్కృత పదం కూడా లేకుండా. అంతేకాదు తెలుగు భాష సంస్కృతంలోంచి పుట్టింది అని అందరూ అంటుంటారు. జనని సంస్కృతంబు సకల భాషలకును అంటారు. కానీ నారాయణదాస్ గారు ఒప్పుకోలే. మా తెలుగు భాష మాది, మా తెలుగు భాషలోంచి సంస్కృతంలో కొన్ని పదాలు వెళ్ళినాయి, తెలుగులోంచే సంస్కృతం పుట్టింది అంటాను, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి నిరూపణ కూడా చేశారు. ఆయన ఆయుర్వేద వైద్యం గురించి కూడా అచ్చ తెలుగులో పుస్తకం రాశారు. ఆయన చేయని ప్రయోగాలు లేవు. అట్లాగే ఆయన 8 భాషల్లో, ఇంగ్లీషులో కానీ, ఉర్దూలో కానీ, ఫ్రెంచ్లో కానీ అనేక భాషలలో ఆయన పండితుడు, కవి. అట్లా షేక్స్పియర్ని అచ్చ తెలుగులోకి తీసుకొచ్చారు. ఇటు నుంచి అటు తీసుకెళ్తారు, అటు నుంచి ఇటు తీసుకొస్తారు. అసలు ఒక మనిషికి ఎన్ని చోట్లకి తిరిగి ఎంతమంది దగ్గర అధ్యయనం చేస్తే, అభ్యాసం చేస్తే అంత అన్ని విధాలుగా పాండిత్యం వస్తుంది. అంటే గురువు ఎవరంటే అమ్మవారు అంటారు. చిన్నప్పుడే భాగవతం అంతా గడగడ అప్పచెప్పి ఆ పుస్తకాన్ని బహుమానంగా పొందినటువంటి వారు. చిన్నపిల్లాడు ఆవిడ తీసుకెళ్ళి అక్కడ తిరణాల్లోనూ సంతలోనూ భాగవతం పుస్తకం అంటే, పిల్లాడి ఈ పుస్తకం నీకెందుకు అంటే, పద్యాలు అప్పచెప్తే ఇస్తానన్నట్ట ఆ దుకాణం యజమాని. ఈయన భాగవతంలో పద్యాలు గడగడ అప్పచెప్తే ఆ పుస్తకం ఆయన ఇచ్చేశాడు. పుస్తకానికి బైండింగ్ చేసి 5 రూపాయలు దక్షిణ కూడా ఇచ్చారు. ఆ రోజు 5 రూపాయలు దక్షిణ కూడా ఇచ్చారట. కాబట్టి అటువంటి ఒక స్వయంభువుగా ఉన్నటువంటి ఒక అవతార పురుషుడు ఆయన. అందువలన నారాయణదాస్ గారిని విశ్లేషించడం, మనం పదే అనేక కోణాల్లో ఆయన గురించి పరిశీలించడం, పరిశోధించడం, ఇదంతా కూడా ఆయన పైనుంచి చిరునవ్వుతో చూస్తూ ఉంటారని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆయన త్రిమూర్తి స్వరూపుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు. హరికథా పితామహులైన ఆదిభట్ల వారు, ఆయన హరికథకు పితామహులు అనగా బ్రహ్మదేవుడు. నారాయణాఖ్యులై, ఆయన పేరు సూర్యనారాయణ అయితే నారాయణదాసుగా వారు ప్రసిద్ధి చెందారు. కాబట్టి బ్రహ్మ విష్ణువు. నోరు నవ్వ నిరత శంభు నామాలాప భరితులగుట, నిరంతరము శంభో అనేటువంటి ఆ నామాలాపన చేత మూర్తి దాల్చిన ఎట్టి త్రిమూర్తులైరి. నారాయణదాస్ గారు అంటే త్రిమూర్తి స్వరూపం. ఆయనలోనే బ్రహ్మ ఉన్నారు, ఆయనలోనే విష్ణువు ఉన్నారు, ఆయనలోనే పరమేశ్వరుడు ఉన్నాడు. శ్రీమాత ఎలాగూ ఉన్నది. తల్లి వినికి ఆయన వృద్ధాప్యంలో ఎంతో శ్రమ తీసుకుని రాశారు రామాయణ, అదే మన లలితా సహస్రనామాన్ని అచ్చ తెలుగులోకి తేవడానికి. వృద్ధాప్యంలో 80 ఏళ్ళ ఆ వయస్సులో ఆయన దాని గురించి ఒక్కొక్క నామానికి తెలుగులోకి తీసుకొస్తే, అచ్చ తెలుగులోకి తీసుకొస్తే ఎట్లా దాని ఆ నామ హృదయాన్ని తెలియజేస్తాం. లలితా సహస్రనామం అంటే ఊరికే శ్రీమాత అంటే ఏదో సిరి తల్లి అంటే సరిపోలా, అట్లా కాదు. అసలు ఆ నామము యొక్క
హృదయం ఏమిటి, ఆంతర్యం ఏమిటి, ఆ నామంలో ఉండేటువంటి మంత్రశక్తి ఏమిటి అనేది దానికి వ్యాఖ్యానం కూడా రాశారు. తల్లి వినికి అనే దానికి నారాయణదాస్ గారు వ్యాఖ్యానం కూడా రాశారు. కాబట్టి ఇదంతా ఎప్పుడు జరిగిందంటే వృద్ధాప్యంలో, అంత పెద్ద వయసులో ఆయనకు ఏ సభలోకైనా ఎక్కడికైనా అప్పటి మహారాజులతోటి కానీ జమీందారులతోటి కానీ ఎవరితోటి లెక్క లేకుండా ఆయన్ని చూసి వాళ్ళు భయపడేట్టే కానీ వాళ్ళని చూసి ఈయన భయపడేటట్టు కాకుండా విజయనగరం మహారాజా గారు సభలో వారిని ఒకసారి ఏదో ఒక రాగం పాడమన్నారట. పాడినండి అన్నట్ట. కానీ దానికి మహారాజు గారు ఏం కోపగించలేదు. ఎందుకంటే ఈయన మీద కోపగించేంత ధైర్యం ఆయనకి లేదు రాజుగారికి, మహారాజు. అందువలన ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు నారాయణదాస్ గారు వ్యాయామం చేస్తూ ఆ రాగం ఏదో ఆయనకి పాడాలనిపించింది. ఆయన నిరాఘాటంగా పాడటం మొదలుపెట్టారు. ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ గుమికూడారు, మొత్తం చేరిపోయారు అక్కడ. ఆయనకి ఒళ్ళు తెలియకుండా ఆ రాగాలాపన రాగం అంత పాడి చివరికి ఆయన అప్పుడు ఏ స్థితిలో ఉన్నారంటే ఒకటి గోచి పెట్టుకుని ఉన్నారంతే. ఆ గోచి పెట్టుకుని ఉన్న స్థితిలో ఆ చూడటానికి వచ్చిన జనంలో రాజుగారు కూడా ఉన్నట్టు, విజయనగరం రాజాగారు కూడా ఆ చూడటానికి వచ్చిన జనంలో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇష్టమైనప్పుడు పాడుకుంటారు తప్ప రాజుగారు పాడమంటే పాడరు. కనుక ఇందాక వారు చెప్పినట్టుగా మైసూరు రాజాగారు మీరు అక్కడ ఉండంటే నేను ఆయనకే దాసుడు కానీ నీకు కాదు పో అన్నారు. మరి ఎంతమంది అలా అనగలం మనం? వెంటనే ప్రభుత్వం పద్మశ్రీ ఇస్తుందంటే భజన చేస్తాం, ఇంకోటి ఏదో ఇస్తుందంటే భజన చేస్తాం, ఇవన్నీ ఇవి చేస్తాం. కానీ మీకు అసలు మీరు నాకు లెక్కే కాదనే స్థితిలో ఉండటానికి ఆయన అవతారమూర్తి కాబట్టి అట్లా అనగలరు. అటువంటి నారాయణదాస సాహిత్యం వారు తలతోటి 2 చేతులు కాళ్ళతోటి 5 తాళాలు ఏ విధంగా పంచముఖి పరమేశ్వరులై చూపించారో ఆ వివరాలు చెప్పారు. అట్లా నేను చాలా కాలం నుంచి చెబుతున్నది ఏమంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవాలలో సాహిత్యానికి కూడా ఒక రోజు కానీ ఒక పూట కానీ ఇవ్వండి. అందులో ఒక్కొక్కసారి ఒక తల్లి వినికి అనే దాంట్లో నారాయణదాస్ గారు ఏం చెప్పారు, వెన్నుని 1000 పేర్ల వినుకరి అనే దాంట్లో ఏం చెప్పారు అనేది వచ్చినటువంటి వారందరికీ ఇది కేవలం ఈ 3 రోజులు 5 రోజులు హరికథలు మాత్రమే జరుగుతాయి, లేకపోతే ఏదో సన్మానాలు జరుగుతాయి అనేటువంటిది ఎప్పుడూ ఒక పద్ధతిలో పరంపరగా వస్తుంది. ఇది దీని ప్రణాళిక అనే దాంట్లో సాహిత్యాన్ని కూడా చేర్చండి అని ఈ 160వ జయంతి సమయంలో కూడా నేను ప్రార్థిస్తున్నాను. కాబట్టి శిష్య ప్రశిష్య సంఘం వారు వీరు ఈ సభలను విజయవంతంగా నడిపించడానికి తోడ్పడుతున్నటువంటి నేతి లక్ష్మీనారాయణ గారి కుటుంబ సభ్యులు, ఇంకా ఎంతోమంది దీనికి సహకరిస్తున్నటువంటి వారందరూ ఉన్నారు. వారందరం కూడా నారాయణదాస హృదయాన్ని మనం కేవలం కొన్ని విషయాల్లోనే మాత్రమే కాకుండా, అంటే వారు హరికథ ఇట్లా చెప్పారు, హరికథ మేము ఇదిగో పాడుతున్నాం అని ఇది చూపించడం కాకుండా హరికథ అనే కళ ప్రత్యేకంగా తెలుగు వారికి తెలుగు భాషకు ఉండేటట్లుగా చేసినటువంటి వారు నారాయణదాస్ గారు. అంతకుముందు హరికథారూపంగా కూర్చుని పాడినవారు చేసిన హరికథ అనే పద్ధతి ఉన్నది. ఆ ఉన్నదానిని ఇట్లా విశ్వరూపం చూపించినటువంటి వారు నారాయణదాస్ గారు. దీనికి జయంతి రామదాస్ గారని ఆయన రాజమండ్రిలో మొట్టమొదట కథ చెప్పించారని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అందువలన రామదాసు గారు నారాయణదాస్ గారిని తీసుకొచ్చారన్నమాట. ఆ విధంగా మనకు ఈ దాస పరంపరలో నారాయణదాస్ గారు హరికథ అనేటువంటిది తెలుగు భాషకు ఆత్మీయమైనది, సొంతమైనది. ఇతర భాషల్లోనూ అందరూ కూడా దీన్ని సంగీతోపన్యాసం ఏదో ఇటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ దీన్ని ఒక హరికథ అనే పేరుతోటి పల్లెలోనూ కూడా తెల్లవార్లు కూర్చుని వినేటట్లుగా, హరికథ అంటే తెల్లవార్లకు జరిగేది,
తెల్లవారులు కూర్చుని వినేవారు. అట్లా దాసిగారి శిష్య ప్రశిష్యులు మొత్తం ఆంధ్రులందరిలోనూ కూడా కావలసినటువంటి ఆధ్యాత్మిక చైతన్యం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సంబంధాలు, మరి మానవతా సంబంధాలు ఇవన్నీ చక్కగా తెలుగులోకి రావడానికి ఏం చేయాలి అనేది రాజరాజేంద్రుడు నన్నయ్య భట్టుకి చెప్పాడు. తెలుగు సంస్కృతంలో వ్యాస భగవానుడు రాశాడు. అది అందరికీ ఏం తెలుస్తుంది, అందరూ ఏం చదువుకుంటారు. కాబట్టి భారతబద్ధ నిరూపిత అర్థము ఏర్పడ తెనుగున రచయింపుము అధిక ధీయుక్తిమిన్. మహాభారతంలో ఏ ధర్మాలు ఉన్నాయో అవన్నీ తెలుగు వాళ్ళకి చెప్పు, తెలుగులో రాయి అని నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుని అడిగిన ఆ ప్రణాళికను నారాయణదాస్ గారు తెలుగు వారిని ఆధ్యాత్మిక జీవనం, ఉత్తమమైనటువంటి జీవనం, ఇటువంటివి ఎన్నో విషయాలు ప్రతి హరికథలోనే. హరికథ అంటే సర్వకళా సమాహారం, అదే సంగీతం, అదే సాహిత్యం, అదే నాట్యం. ఇట్లా అక్కడ కూర్చున్న కొద్దిసేపట్లోనే పండితులు ఉంటారు, పామరులు ఉంటారు, అందరినీ ఆకర్షించేటువంటి ఒక అద్భుతమైన ప్రదర్శన కళగా దాన్ని తీర్చిదిద్దారు. వారు నృత్యం, తాండవం ఇవన్నీ లేని వాటన్నిటిని ఇందులోకి తీసుకొచ్చారు. ఆ విధంగా అన్ని సర్వకళా సమాహారంగా భాగవతుడు లోకానికి అన్ని కళలను, అన్ని విషయాలను అందించేటువంటి విధంగా ఈ అద్భుతమైనటువంటి కళను, దీనిని ఏ కథ చెప్పినా అది హరికథే. ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళ కథ ఏదో చెప్తారు, కానీ దాన్ని హరికథ అని అంటారు. అంతకు మించి వేరే అనడానికి వీలు లేకుండా చేశారు. కాబట్టి వాళ్ళ ఆస్తికులైనా సరే, ఆస్తికులు ఏదైనా కథ చెప్పుకున్నా హరికథ అనే అంటారు. నాస్తికులు చెప్పుకున్నా కూడా, ఎవరు చెప్పుకున్నా ఈ ప్రక్రియ హరికథ అనే దాన్ని స్థిరపరచడం జరిగింది. అట్లా ఏమండి ఇంత పని చేశారు, ఇంత కృషి ఇంత చేశారు మీరు, ఇది ఇంకా మీతో ఎండ్ అయిపోయినట్టే కదా అని అన్నారు అప్పుడు రాజాగారు ఎవరో. అంటే కాదు, నా పేరు ఆదిభట్ల నారాయణదాసు, కాబట్టి ఏఎండి అంటే అండ్, కనుక ఇంకా వస్తారు, ఇంకా హరికథకులు వస్తారు, నా తర్వాత వస్తారు, రావాలి. కాబట్టి ఈఎండి అండ్ కాదు, ఏఎండి అండ్ అన్నట్టు. అట్లా ఇంతమంది ఈనాడు హరికథ వారికి ఆ ఉపాధి కావచ్చు, ఆ ఉపాధికి ఉపాధి కావచ్చు, ఏ విధంగా అయినప్పటికీ దేశ విదేశాల్లో అనేక ఇతర దేశాల్లో కూడా చాలామంది కథాగానం చేస్తున్నారు. సింహాచల శాస్త్రి గారు మొదలైన వాళ్ళు చాలామంది విదేశాల్లో హరికథాగానం చేయడం, అన్ని దేశాల్లోనూ కూడా ఎవరికైనా ఇది ఆకర్షించేటువంటి అత్యద్భుతమైన కథా గానాన్ని అందించినటువంటి ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఒక 160 ఏమిటి, మన తర్వాత తరాలు కూడా నిరంతరము వారి జయంతిని, వారి స్మరణను జరుపుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అటువంటి సాహిత్యాన్ని, సంగీతాన్ని, జ్ఞానాన్ని అంటే ఎట్లా అందుకోవాలో తెలియాలి కదా. ఇప్పుడు భాగవతం పుస్తకంలో ఉంది అంటే భాగవతం వినాలి కదా. అది ఆయన పరీక్షిత్ మహారాజు వారం రోజుల్లో పోతానని తెలిసినవాడు. మనం 100 ఏళ్ళు ఉంటాం అనుకుంటాం, కానీ ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఇప్పుడే మాట్లాడుతూనే ఉన్నాడండి, ఎప్పుడు పోయినాడు అంటాం. కానీ పరీక్షిత్ మహారాజు గ్యారంటీ ఉంది, వారం రోజులు ఉంటాను. ఆ వారం రోజుల్లోనూ ఆయన కూర్చుని విన్నాడు కాబట్టి ఆయన ఫలితాన్ని పొందగలిగాడు. కాబట్టి అటువంటి పరీక్షిత్ మహారాజు యొక్క లాభాన్ని, ఆయన యొక్క అదృష్టాన్ని ప్రజలందరికీ పంచిపెట్టేదే హరికథ. దానిని ఆ విధంగా తీర్చిదిద్దినటువంటి మహానుభావులు ఆదిభట్ల నారాయణదాస్ గారు. బహుముఖీనమైనటువంటి వారి ప్రతిభా విశేషాలు, సాహిత్య విశేషాలు, వీటన్నిటినీ ఇన్ని కథకి మధ్యలో కొద్దిసేపు సన్మానం సభలో దీంట్లో 5-10 నిమిషాల్లో కాకుండా మరింత విశ్రాంతిగా వచ్చే సంవత్సరమైనా చెప్పుకుందామని, అప్పటికి నేను ఇట్లాగే ఆరోగ్యంగా ఉంటానని, నేను వస్తానని, మాట్లాడతానని చెబుతూ, ఎందుకంటే నారాయణదాస్ గారి మీద ఉండేటువంటి వారి భక్తి గౌరవాలతోటి ఈ సంస్థకి
నా కైవల్యానంద సరస్వతి స్వామివారు నన్ను ఆస్థాన కవిగా నియమించి ఉన్నారు కాబట్టి తప్పకుండా ముందు ఇంకా దీనట్లా విస్తరింప చేద్దాం. నమస్కారం, స్వస్తి. ధన్యవాదాలండి శ్యామలానంద ప్రసాద్ గారు. ఇందాక మీరు చెప్పిన విషయాల నుంచి రెండే రెండు మాటలు ఉటంకిస్తాను. ఇందాక తల్లి వినికి అది కూడా చెప్పారు. అట్లాగే మన్కి వినికి అని చెప్పి ఆయుర్వేదం గురించి, వేదం గురించి కూడా వారు గ్రంథం రాశారు. అట్లాగే మీరు ఏఎండి ఈఎండి అనే దాని గురించి చెప్పారు. ఆ ఎండ కాదు అనే దాని గురించి తిరుపతి వెంకట కవులు నారాయణదాసు గారి కాలం నాటి సాన్నిధ్యంతో ఉన్నవారు తిరుపతి చల్లపల్లి వెంకట శాస్త్రి గారు దాసు నారాయణనుకు నీతండు వీని దాసులెల్లడగల హరిదాసులెల్లా అన్నారు. ఎవరైనా సరే హరికథ చెప్పే హరిదాసు కానీ భాగవతారులు కానీ కాలి గజ్జి కట్టుకుని చెప్పే వాళ్ళందరూ కూడా నారాయణదాసు గారి శిష్యులు కానీ ప్రశిష్యులు కానీ అయ్యుంటారు అని చెప్పారు. ఒకే ఒక్క మాట. ఇందాక మీరు ఆచార్య ఎస్వి జోగారావు గారి ప్రసక్తి కూడా తీసుకొచ్చారు. ఆయన నారాయణదాసు గారి నుంచి 4 లైన్లలో చాలా చక్కగా చెప్పారు. ఆయన భక్తి కోసం బ్రతికినాడు, తిండి కోసం కాదు. రుచి కోసం తిన్నాడు, ఆకలి కోసం కాదు. అందము కోసము స్త్రీని ఆరాధించినాడు, భోగము కోసం కాదు. కళ కోసము కళావతిని ఆదరించినాడు, కామము కోసము కాదు. చాలా చక్కగా వివరించారు ఆచార్య ఎస్వి జోగారావు గారు. ఇటువంటి పుస్తకాలు నా దగ్గర సుమారుగా ఒక 3500 పేజీలకి తగ్గట్టుగా ఉన్నాయి. అవే నన్ను ప్రభావితం చేస్తున్నాయి. వారి గురించి చూసి చూడకుండా అప్పుడప్పుడు కాస్త 4 మంచి మాటలు చెప్పడం సభాముఖంగా కానీ లేకపోతే పత్రికాముఖంగా పాఠకులకు తెలియజేయటాలు కానీ చాలా చక్కగా వివరించారు. ఒక్క మాట అండి, నేను మొట్టమొదటిసారిగా ఈ పంచముఖి అవధానం దీని గురించి విని ప్రాక్టీస్ చేద్దామని మొదలుపెట్టి ఒక 3 సంవత్సరాలు కష్టపడ్డాను దీని గురించి. అది అంటే గురువులు కూడా ఎవరు లేరు. ఎవరికైనా చేస్తున్నానని చెప్తే వస్తుందో రాదో తెలియదు. వచ్చిన తర్వాత పర్వాలేదు, రాకపోతే ఇంక ప్రతి వాళ్ళు తర్వాత ఎగతాళి చేయడం, ఎందుకే అనవసరంగా 3 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను అంటారు. అని మొత్తానికి ఏదో కష్టపడి వారి దయ వల్ల భగవంతుడి దయ వల్ల వచ్చిన తర్వాత మొట్టమొదట నేను చేసింది ఏంటంటే గుంటూరు వెళ్ళి కర్వా ఈశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి నారాయణదాసు గారికి సంబంధించి ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్నీ ఒక్కొక్క కాపీ ఇచ్చేయండి అని చెప్పి ఒక ఇంత పెద్ద సంచి నిండా మోసుకొని విజయవాడ వచ్చేసాను. నాకు అర్థం అవుతుందా అర్థం అవ్వకపోతుందా, నాకు అవన్నీ నవరస తరంగిణి ఒక్క ముక్క అర్థం కాలేదు, నాకు రుబాయతులు ఏమీ అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే అప్పటికి ఆయన ఏమన్నారంటే ఈ పుస్తకాలన్నీ ఎవరు తీసుకోవట్లేదు, ఇంకా అలా పైన అటక మీద ఉండిపోయాయి, రేపొద్దున ఉంటాయో చెదలు పెట్టేస్తాయో ఏమిటో కూడా నేను ఇప్పుడు ముసలైపోయాను, నేను కాపాడలేను వాటిని అంటే అన్నీ ఒక్కొక్క కాపీ ఇచ్చేయండి. నాకు అర్థం అయినా కాకపోయినా రేపొద్దున ఫ్యూచర్ జనరేషన్లో ఎవరైనా నవరస తరంగిణి అనే పుస్తకం రాశారట, ఇంతంటే ఏది అంటే ఒక కాపీ అయినా ఉండాలి కదా అని మొత్తం అన్నీ నా ఇంట్లో ఒక్కొక్క కాపీ పెట్టుకున్నాను. అందులో కొన్ని పాయింట్లు ఇప్పుడు నా రీసెర్చ్ కూడా ఉపయోగపడుతున్నాయి. ఆదిభట్ల నారాయణదాస సారస్వత నీరాజనం అన్నిటికన్నా ఒక అద్భుతమైన 1100-1200 పేజీలు వారు చెప్తున్నారు, ఇప్పుడే 1350 పేజీలు. అందులో ఇందాక నేను చెప్పిన దాసు గారు తాళ వైదుష్యం గురించి వాసా కృష్ణమూర్తి గారు రాసిన ఆర్టికల్ ఉందండి. అందులో దాసు గారి సంగీత గురుత్వం అని ఒక ఇది, అందులో వారు చెప్పినవి కొన్ని అంశాలు ఇందాకలా మీకు చెప్పాను. తాళంలో ఆయన చెప్పిన ఎక్సర్సైజులు ఇవన్నీ పంచముఖి షణ్ముఖి తాలూకా వివరణ ఇదంతాను. తర్వాత అందులోది ఇంకొక విషయం ఇందాకలా మర్చిపోయాను, పాటలో అవధానం కాదు, ఆయన వీణ వాయిస్తూ కూడా అవధానం చేసేవారట. కుడి చేత్తో వీణ ఈ తీగలతో ఒక గతిలో మీటుతూ, ఎడం చేత్తో ఈ వాయించేది వేరే గతిలో, తాళం తీగలు చిటికిన వేలుతో అది 3వ గతిలో, ఈ 3 వేస్తూ పాట 4వ గతిలో వాయిద్యంతో కూడా వారు అవధానం చేసి చూపించేవారు. ఇవన్నీ ఇంకొకటి అంటే ఇప్పుడు ఇది మళ్ళీ టైం ఎక్సీడ్ అయిపోతున్నాను. ఋగ్వేదాన్ని వీణ మీద వాయించేవారు వారు. నేను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఈ డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు వారంతా చాలా ఆశ్చర్యపడ్డారు. అసలు ఈ విద్యలు అవి ఒకటి ఉన్నాయని అక్కడ తెలియవు తమిళ దేశంలో. కొంత తమిళ దేశంలో పాపులర్ అవ్వకపోవడానికి కారణం కూడా ఏంటంటే అక్కడ దక్షిణామూర్తి పిళ్ళయ్య గారిని వారిని కొంచెం అంటే వీని దగ్గర అది వద్దు, కానీ అందువల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ పాపులర్ అవ్వలేదు. వాళ్ళు పెద్దగా ఆయన ఇచ్చే అవనివ్వలేదు, ఏదో అనుకోండి, నా నోటితో నేను చెప్పడం అనవసరం. అందుకని అటువైపు తెలియరు వారుగా ఎక్కువగా. ఆయన తాలూకా ఈ తాళ వైదుష్యం ఇదంతా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో చూపించి దాని తర్వాత అప్పుడు ఈ పంచముఖి షణ్ముఖి అవధానాలు చూపించాను. ఆ రోజు మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ అంటే మీకు తెలుసు, అంతా విద్వాంసులు ఉండే సభ, అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆ రోజు. అంటే ఏంటంటే అది దాసు గారికే ఆ స్టాండింగ్ ఓవేషన్, అంటే నాది కాదు. ఆయన చూపించిన దాంట్లో ఒక అణు మాత్రం నేను చూపించాను ఆ రోజు. అలాగే
మీకు ఆ రికార్డింగ్ అంటే ఆ వీడియో రికార్డింగ్ యూట్యూబ్లో ఉంది. పూర్తిగా వారి పంచముఖి షణ్ముఖి తాళాల తాలూకా వివరణ అంతా యూట్యూబ్లో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపించాను. అది ఎప్పటికైనా చూడాలనుకుంటే అది చూడొచ్చు. పంచముఖి సద్గురు చరణ్ అని కొడితే యూట్యూబ్లో వస్తుందండి అది. అవి నమస్కారం. ఇందాక వారి వీణావాదన గురించి చెప్పిందే కుడి ఎడమ విషమజాతుల అనే పదంలో ఎక్కడో నేను చదివాను. దానికి ముగ్ధులయ్యే చల్లపల్లి రాజావారు నారాయణదాసు గారి కాలికి గండపండేరని దొరికారు. శిష్య ప్రశిష్ట సంఘం ఆహ్వానాన్ని మన్నించి నారాయణదాసు గారి 160 జయంతి సభలో 4 మంచి మాటలు చెప్పడానికి వచ్చినటువంటి సద్గురు చరణ్ గారికి, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి శిష్య ప్రశిష్ట సంఘం తరపున మా ధన్యవాదాలు తెలుపుకుంటూ బుర్రా పద్మనాభసరావు భాగవతుల వారిని సన్మాన సభ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు విద్యను అభ్యసించారు. మొట్టమొదటగా వేద ఆశీర్వచనంతో సన్మానం ప్రారంభమవుతుంది. శృణ్వన్నోతిభిశ్రీదశాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజీభిర్వాజినీవతి ధీనామయిత్ర్యోదు. ఓం భద్రం గర్ణేభిర్గృణీయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్తైర్వంగైస్తువాగుంసస్తనోభిः విషేమ దేవహితం యజాయుः స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మనయో మనయో గృహే గృహే మనయః మనయో వసంతి వసంతి మనయో మనయో వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయో కవయో దేవానాం దేవానాం కవయః కవయః పార్థివాస పార్థివాస కవయః కవయః పార్థివాసః నేషు మనస్యమానౌ దివి దేవావసో దీర్ఘమాయుః ధనం ధాన్యం బహుం పశుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. వారిని రజత పాత్రతో సన్మానిస్తారు. అన్నమయ్య పరివారం వారు మొగలిచెర్ల నాగమణి భాగవతారిణి గారు హలో హలో ఈ సన్మానం అన్నమయ్య పరివారం హలో నేతి లక్ష్మీనారాయణ భాగవతుల కుటుంబ సభ్యులు అన్నమయ్య పరివారం వారు ఇద్దరూ కలిసి చేసింది. అటు మా మాతామహులు నేతి లక్ష్మీనారాయణ గారి జయంతులు అయినా ఆదిభట్ల నారాయణదాస్ గారి జయంతులు అయినా ఈ ఉత్సవాల్లో అయినా అందరం పాలు పంచుకుంటూ చేసింది. ఒకరి మటుకు కాదు, దయచేసి గమనించు. శ్రీవారి శిష్య ప్రశిక్ష సంఘం తరఫున నూతన వస్త్రాలతో ముందుగా పుష్పమాలతో అలంకృతులను చేసి దుశ్శాలతో సత్కరిస్తారు. దుశ్శాలతో సత్కరిస్తున్నారు. శ్రీవారి శిష్య ప్రశిక్ష సంఘం తరఫున
ఆదిభట్ల నారాయణదాస ఉత్సవ సంఘం వారు, విజయవాడ వారు శాలువా మరియు దాసప్రసాదాన్ని నూతన వస్త్రాలతో మొగలిచెర్ల నాగమణి గారిని సత్కరిస్తున్నారు. సార్ ఇదే చూడండి సార్. ఒకసారి మేడం కొద్దిగా మీరు వెనక్కుండండి. ఓకే సార్ కొద్దిగా చాలా ఓకే అండి. ఇదే చూడండి అందరూ. ఇది ముందు పర్లేదా? అక్కపెద్ది కళాపీఠం వారు ఏమైంది? అక్కపెద్ది కళాపీఠం వారు కీర్తిశేషులు అక్కపెద్ది శ్రీరామ శర్మ భాగవతులు, అక్కపెద్ది రాధాకృష్ణమూర్తి భాగవతుల సంస్మరణార్థం అక్కపెద్ది కళాపీఠం వారు మొగలిచెర్ల నాగమణి గారిని సత్కరిస్తున్నారు. కొద్దిగా వెనక్కుండండి సార్. ఓకే సార్ చాలు. తర్వాత కైవల్యానంద సరస్వతి స్వామి వారి ఆశీపూర్వక సన్మానం వారి ట్రస్ట్ సభ్యుల చేత చేయబడుతుంది. వారికి శ్రీవారి శిష్య ప్రశిక్ష సంఘం శ్రీవారి శిష్య ప్రశిక్ష సంఘం వారు ఇక్కడ సన్మానింపబడే ప్రతి భాగవతారునికి కూడా హరికథా సరస్వతి అనే బిరుదు ఇవ్వటం ఒక సంప్రదాయం. దాన్ని అనుసరించి ఇవాళ మనం వీరికి హరికథా సరస్వతి బిరుదుని మీ అందరి సమక్షంలో పెద్దలు పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, సద్గురు చరణ్ గారు, యనమండ్ర వెంకటకృష్ణయ్య గారు తదితర పెద్దల సమక్షంలో వారికి హరికథా సరస్వతి అనే బిరుదు ప్రదానం చేయబడుతోంది. ఆదిభట్ల నారాయణదాస 160వ జయంతి మహోత్సవాల్లో మొగలిచెర్ల నాగమణి భాగవతారిణి గారికి సమర్పించు సన్మాన ప్రసూనం హరికథా పితామహులైన ఆదిభట్ల వారు నారాయణాక్షులై నోరు నవ్వనిరత శంభునామాలాప భరితులగుట మూర్తి దాల్చిన అట్టి త్రిమూర్తులైరి. వారి జయంతి ఈ విజయవటిక దుర్గమ పాదపీఠిక శ్రీరమణీయ భక్తిమయ శిష్య ప్రశిష్యుల శ్రద్ధ దీక్షలం చారుతరోత్సవములుగా సాగును క్రోధినామ సంవత్సరంలో
జరుగుతున్న ఈ క్రోధి సమన్ సుభాషిషం భారయ దాసవర్య కృపనందుమ నాగమణి కళావని హరికథా సరస్వతి బిరుదు అందుకొనుము చంద్రునకు నూలుపోగైన సత్కృతి ఇది ఎన్నో తావులనెన్నో గైకొన్నగాని మీకు ఎన్ని సన్మానాలైనా చెయ్యొచ్చు. అసలు ఆవిడ ఎప్పుడూ చిత్తూరులోనే ఉండేది ఒక వయస్సులో. ఎందుకంటే నిరంతరం భారతమే, సన్మానం భారతం, భారతం సన్మానం. మీకు ఎన్ని సన్మానాలు ఎక్కడ జరిగినా దాసుగారి దీవెన తూచత్రాసుగలదే. ఇట్లాంటి సన్మానం మలరని బాల్యమాది కథాగాన ప్రతిభ చూపు 10వ సంవత్సరంలోనే ఆవిడ హరికథాగానం చేసింది. విశ్వవిఖ్యాతికిది కాన్క స్వీకరింపు జయ హరికథా సరస్వతి జయము 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 తెలుగు కథాగాన సంస్కృతికిని హరికథా పితామహుల శిష్య ప్రశిష్య సంఘమునకు ఆదిభట్లకు జయము జయము. రచన అవధాన సుధీమణి డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. వేదిక సీతారామ కళ్యాణ మండపం. సమర్పణ ఆదిభట్ల నారాయణదాస శిష్య ప్రశిష్య సంఘం అన్నమయ్య పరివారం వారు. ప్లాంజరీ ఫౌండేషన్ హైదరాబాద్ శంకర్ నారాయణ గారు. నేతి లక్ష్మీనారాయణ భాగవతుల కుటుంబ సభ్యులు. ఈ సన్మాన పత్రాన్ని వారికి సమర్పించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలని కోరుతున్నాను. ఇవాల్టి నుంచి ఆవిడ ఆ బిరుదుతో ఎక్కడ ప్రోగ్రాం పేపర్ ఉన్నా ఆ బిరుదు తప్పనిసరిగా వేసుకుని మీ ఇక్కడ ఈ ప్రజానీకం భక్తులంతా కూడా పెద్దల సమక్షంలో మీకు అందరూ కూడా కరతాళధ్వనుల మధ్య హరికథా సరస్వతి మొగిలిచెర్ల నాగమణి భాగవతారణిగా సన్మానితురాలి సమాధానం 1 నిమిషం. ఎందుకనంటే సింహాచల శాస్త్రి గారు వచ్చున్నారు. వారి కథాగానం ఉంటుంది భక్త మార్కండే. ఇవాళ మాస శివరాత్రి, మన అదృష్టం పండింది. మాస శివరాత్రి రోజున మనం నారాయణదాస్ గారి రచన మార్కండేయ వింటున్నాం కనుక అందరూ తప్పకుండా ఉండి జయప్రదం చేయవాలి. సభాయై నమః. శ్రీ 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 శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస వర్యులు హరికథా పితామహులు 160వ జయంతి మహోత్సవాల్లో ఈ రోజున నాకు రుక్మిణీ కళ్యాణం అనేటటువంటి కథ గానం చేసేటటువంటి అదృష్టాన్ని, అలాగే పూజ్యులు గౌరవనీయులు శ్రీ బుర్రా పద్మనాభ శర్మ భాగవతులు, అమ్మ మీకు సన్మానం చేస్తాం ఈ సంవత్సరం అంటే పెద్దవాళ్ళు ఎవరికైనా చేయండి, నాకు వదిలేండి అని చెప్పన్నాను. అయినా కాదమ్మా మా కమిటీ నిర్ణయించారు అని చెప్పన్నారు. ఆ గౌరవాన్ని ఈరోజు ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో నాకు అందించడం అనేది ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా జన్మ ఈరోజు ధన్యమైందని భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఇది దేవసభ, మామూలు సభ కాదండి, దేవసభ. ఇలాంటి మరి గొప్ప
అధ్యక్షులు శ్రీ యనమండ వెంకటకృష్ణయ్య గారు, అలాగే పెద్దలు మహాకవులు శ్రీ పాలపర్తి శ్యామలానంద శాస్త్రి గారు, అలాగే ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ శ్రీ మృదంగ విద్వాంసులు సద్గురు చరణ్ గారు, అలాగే బుర్రా పద్మనాభశరం భాగవతులు, ఇంకా పెద్దలు అందరూ కలిపి ఇచ్చినటువంటి నా ఈ యొక్క గౌరవం, ఈ సన్మానం నేను బ్రతికి ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకునే విధంగా ఈ బిరుదు సత్కారం చేసి హరికథ సరస్వతి అనేటటువంటి బిరుదు ప్రదానం చేసి నాకు ఇచ్చినందుకు మా గురువులను, మా తల్లిదండ్రులను అందరినీ కూడా స్మరించుకుంటూ చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఇప్పటి వరకు కూడా కథాగానం చేసేటటువంటి మహద్భాగ్యాన్ని భగవంతుడు నాకు ప్రసాదించినందుకు, అలాగే మరి ఆదిభట్ల నారాయణదాసు వర్యుల హరికథా పితామహుల కథలని గానం చేసేటటువంటి మహద్భాగ్యం, శ్రీ యథార్థ రామాయణం అనేటటువంటి కథ, ఆ యొక్క రామాయణం సీరియల్గా చెప్పుకునే మహద్భాగ్యం నాకు అబ్బటం అనేటటువంటిది, అలాగే భాగవత కథలు కథాగానం చేసేటటువంటి భాగ్యం కలగటం అనేటటువంటిది, ఇది నా పూర్వజన్మ సుకృతంగా నా జన్మ ధన్యమైందని ఈరోజు పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేసి సభందరికీ కూడా నమస్కారం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ సన్మానానికి ఒప్పుకున్నందుకు మొగిలిచెర్ల నాగమణి భాగవతారిణి గారికి నమస్సత సమర్పణ చేస్తూ, ముఖ్య అతిథిగా వచ్చేసిన సద్గురు చరణ్ గారికి కూడా నమస్సత సమర్పణ చేస్తూ, శ్యామలానంద ప్రసాద్ గారు ఇందాక చెప్పాను కదా, మా నాన్నగారు స్వాముల వారు ఈ శ్రీవారి శిక్ష ప్రశిక్ష సంఘంలో ఆస్థాన కవులు అన్నారు. అట్లానే వారి సలహాలు తీసుకుంటూనే ఉంటాం. వారు చెప్పిన పని చేయలేకపోతున్నాం. కానీ వచ్చే సంవత్సరం ఇప్పుడు ఏం చేసామంటే సాయంత్రం 3 కథలు పెట్టేది 2 పెడుతున్నాం. కథకి మధ్యలో గంట సేపు 6 to 7 ఖచ్చితంగా 2 రోజులు ముందు దాన్ని నాందిగా వచ్చే సంవత్సరం తప్పనిసరిగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ, వారు శ్రమ కోర్చి ఇవాళ ఖాళీ పెట్టుకున్నారు. ఎందుకంటే అమెరికా తిరుపతి లేకపోతే శృంగేరి సాక్షాత్తు విధిశేఖర భారతి స్వామి వారి సన్నిధిలో అష్టావధానంగా 4 మాటలు చెప్పినందుకు వారికి శతదా సహస్రదా వందల మందారాలు అర్పిస్తూ సభ ఇంతటితో సమాప్తయింది. సెలవు తీసుకుంటున్నాం. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే గుర్తొచ్చింది ఒక్క విషయం చెప్పుకోవాలని నా తాపత్రయం. ఒకే ఒకటి, 2000 సంవత్సరం డిసెంబర్లో ఇదే వేదిక మీద దండమూడి రామ్మోహన్ రావు గారు, సుమతి గారు, అయ్యగారు శ్యామసుందర గారు వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ నేను పంచముఖి ప్రదర్శన చేశాను. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత ఇక్కడ కూర్చొని ఆ విషయాలు మళ్ళీ చెప్పుకోవడం అనేది నా భాగ్యంగా భావిస్తున్నాను. అప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్ వాళ్ళు, ఆ సర్టిఫికెట్ కూడా నా దగ్గర ఉంది. దండమూడి రామ్మోహన్ రావు గారు వాళ్ళ సంతకాలతో, నారాయణదాస్ గారే దాన్ని నాకు కూడా ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా ఒక సర్టిఫికెట్ తీసుకొని పెట్టుకుంటున్నానండి. నమస్కారం. వెంటనే